హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అయితే మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? మిక్స్డ్ దాల్ కిచిడి అండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 1 కప్ వరకు అయితే నేను రైస్ తీసుకున్నాను. ఈ రైస్ అయితే రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే రైసే. 1 కప్ వరకు అయితే రైస్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు కందిపప్పు, 1/2 కప్పు వరకు అయితే పెసరపప్పు తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఎర్రపప్పు తినేవాళ్ళు ఉంటారు కదా, అంటే మైసూర్ పప్పు అండి. తినేవాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు వరకు మైసూర్ పప్పు తీసుకోవచ్చు. మా ఇంట్లో ఏంటంటే మేము మైసూర్ పప్పు అనేది అంతగా ఇంట్లో యూజ్ చేయమండి, నచ్చదని. సో నేను ఇక్కడనైతే యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే మైసూర్ పప్పు 1/2 కప్ అయితే యాడ్ చేయండి. సో మనమైతే రైస్ని అండ్ పప్పులను అయితే కుక్కర్లోకి యాడ్ చేసుకొని అయితే ఒక 2-3 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేసి అయితే తీసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోని 4 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో రైస్ అండ్ పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తే మీరు కూడా అదే విధంగా యాడ్ చేయండి. సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాతకి కుక్కర్ పై నుంచి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ముఖ్యంగా మిడిల్ ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంతసేపు ఉడికించామంటే చక్కగా ఉడికిపోతుంది. పోపు వేయడం కోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను. మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి జీలకర్రని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 5-6 పొట్టు తీసిన ఎల్లిపాయలను అయితే యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, ముఖ్యంగా ఫ్లేవర్ కోసం పుదీనా అండ్ కరివేపాకు అయితే మెయిన్ ఉండాల్సిందే అండి. మంచిగా కరివేపాకు అనేది అయితే క్రిస్పీగా అయ్యేంతసేపు ఫ్రై చేసుకున్నారంటే తినేటప్పుడు ఫ్లేవర్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇవి ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నెక్స్ట్ 1 మీడియం సైజ్ ఆనియన్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. సో ఆనియన్ వేసిన తర్వాతకి కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించామంటే మనకి ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి. సో చూడండి, ఆనియన్ అనేది అయితే ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను. మనం డైరెక్ట్ కావాలంటే ముందే పోపులో మిరియాలు వేయచ్చండి, కానీ మిరియాలు వేస్తే చిన్నపిల్లలు తినరు, తీసి పాడేస్తారు. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పేసి. సో చూడండి, ఇటు వచ్చేసి అయితే రైస్ అండ్ పప్పు అనేది అయితే చక్కగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా, మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి అయితే గరిటెతోని మంచిగా మిక్స్ చేయాలండి. మనకి రైస్ అండ్ పప్పు అనేది మెత్తగా అవుతుంది. సో అట్లా అయ్యేంతసేపు అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ అయినా కానీ ఈ విధంగా మిక్స్ చేశారంటే మెత్తగా అయిపోతుంది. సో ఇట్లుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు పోపులోకి అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపునైతే యాడ్ చేసుకొని వన్స్ ఒకసారి ఈ విధంగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అండ్ పప్పు ఉంది కదా, సో అదైతే మొత్తం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. సో మనం ఇక్కడ ఈ పోపు ప్రాసెస్ అంతా చేసేలోపు ఈ రైస్ అండ్ పప్పు ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. జస్ట్ అట్లా ఒక ఉడుకు రానివ్వాలి, అట్లా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మొత్తం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే ఇందులో జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. జస్ట్ ఒక ఉడుకు రానిచ్చామంటే రైస్ అనేది, పప్పు అనేది కాస్త ఉడికినట్టు అవుతుంది. లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర ఆకునైతే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తినగలిగే రెసిపీ అనే చెప్పగలను. ఎవరైనా ట్రై చేయకపోతేనైతే డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఖచ్చితంగా ఈ రెసిపీకి ఫిదా అవుతారు, నాది గ్యారెంటీ. సో మన ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంతకు ఈ మిక్స్డ్ దాల్ కిచిడి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ అయినా కానీ ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.